హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు ఒక కొత్త రెసిపీతో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అది ఇంకేంటో కాదు, రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలి, అది కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే రెస్టారెంట్ టేస్ట్ అనేది ఎలా వస్తాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ రెసిపీలో ఒక ఇంగ్రీడియంట్ అయితే మనం వేస్తున్నాం అనమాట. సో దానివల్లే మనకి రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే మనకి ప్రిపేర్ అవుతుంది. సో ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అని తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీకు కరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. సో మనం ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ఏదైతే ఉందో, క్యారెట్ని కూడా ఇలా కొంచెం కొంచెంగా తుల్లకుండా అనమాట, మన మీదకి ఇలా వచ్చేయకుండా ఏంటంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా క్యాప్సికమ్ని, బీన్స్ని, పచ్చిమిర్చిని ఇలా ఈ మూడింటిని కూడా అన్ని ఒకే ఈక్వల్గా కట్ చేసుకున్నట్లయితే మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా బాయిల్ అయ్యి కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే తినేటప్పుడు వాటిని తినడం ఇష్టం లేక తీసి పక్కన పడేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా ఏంటంటే మీడియం సైజులో చాలా చిన్న ముక్కలుగా మీరు కట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా మొత్తం మరీ ఎక్కువ ఫ్రై చేసేయకూడదండి. ఫ్రైడ్ రైస్ కదా అని చెప్పేసి ఎక్కువ ఫ్రై చేస్తే మనకి ఏంటంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది రాదు. సో ఎక్కువ ఫ్రై చేయకుండా జస్ట్ ఆ పచ్చివాసన అనేది అలా పైన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అప్పుడు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో మనకి ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆ టేస్ట్లో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా పచ్చి పచ్చిగా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకున్నట్లు చూసారు కదా. మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు ఫ్రై అయిపోయినవి అవన్నీ కూడా. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఏదైతే ఉంటుందో, వైట్ రైస్ని ఏంటంటే ఇలా మనకి ఎంత కావాలి అనుకుంటే అలా వైట్ రైస్ని ఏంటంటే మనం ఇందులో యాడ్ చేసుకుంటాము. ఇలా చూస్తున్నాం కదా, ఇలాగా పొడి పొడిగా మీరు ఇలా అంతా ఒకేసారి కాకుండా ఇలా ఏంటంటే ఇలా జల్లినట్టు మీరు వేసుకున్నట్లయితే మనకి కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ తినేటప్పుడు కూడా ఏంటంటే మనకి పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది అనమాట. బియ్యం అంతా కూడా ఇరిగిపోకుండా ఎక్కడికక్కడ మనకి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను చూసారు కదా, ఇలా మొత్తానికి కూడా ఆ ప్యాన్ మొత్తం సర్దేటట్టు ఏంటంటే మొత్తం బియ్యం వేస్తాను. మీకు ఇందాక చెప్పాను కదా ఒక ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేయాలి అని చెప్పి, మనకి మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాల్ని అప్పటికప్పుడే మనం పౌడర్ చేసుకొని అలా ఒక టేబుల్ స్పూన్ వరకు మనం అందులో వేసుకున్నట్లయితే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం యాడ్ చేసుకోకూడదండి. ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే అంత టేస్ట్గా రాదు వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది, అంటే రెస్టారెంట్ టేస్ట్ అనేది రాదనమాట. సో కారాన్ని స్కిప్ చేసి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, మీకు ఎంత కావాలనుకుంటే మీ కారానికి తగ్గట్టు అంతా. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నట్లయితే చాలా ఎడ్జెస్ నుంచి మీరు ఏంటంటే అలా పైన మీరు కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి బియ్యం ఏంటంటే ఇరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కాసేపు ఒక 2 minutes ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా సింపుల్గా ఒక 2 minutesలోనే మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదా మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చిన్న చిన్న పీసెస్ కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా అంత కారంగా, పచ్చిమిర్చి కూడా మనం ఏరుకోవాల్సిన అవసరం ఉండదనమాట. మంచిగా తినేయచ్చు. ఆల్రెడీ మనం కారం యాడ్ చేయం కాబట్టి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి తిన్నా కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా మనకి ఏరడానికి కూడా ఇంకేమీ ఉండదు. పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ రెసిపీలానే ఉంటుంది అనమాట. ఎవరు కూడా మనకి దీనికి అడ్డు చెప్పరు, అంటే ఇది నాకు తగులుతున్నాయి, ఇది నాకు తినాలనిపించట్లేదు, పెద్ద ముక్కలు కాదు కదా, చిన్న ముక్కలు కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ అది వస్తుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ లేకపోతే రెసిపీస్ కానీ కొత్త కొత్త రెసిపీస్ కానీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అనేవి మీకు వచ్చేస్తాయి అనమాట. మీకు చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ని కూడా నేను మీకు పెడుతూ ఉంటాను. నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.